ఫ్రాక్ టెస్ట్ అంటే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. అదేం చెక్ చేస్తుందంటే ఫోలేట్ అనేది మన బ్రెయిన్లోకి వెళ్తుందా, లేక ఫోలేట్ని మన బ్రెయిన్కి వెళ్ళనివ్వకుండా మన బాడీలో ఏమైనా ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయ్యాయా, దీన్ని చెక్ చేయడానికి చేసే టెస్టే ఫ్రాక్ టెస్ట్, ఫోలేట్ రిసెప్టర్ ఆటో యాంటీబాడీ టెస్ట్. అయితే ఫోలేట్ అంటే ఏంటి? ఫోలేట్ మన బ్రెయిన్కి చాలా అవసరమైన విటమిన్. అది మన బ్రెయిన్ ప్రాపర్గా వర్క్ చేయడానికి, ఎదుగుదలకి అంటే బ్రెయిన్ గ్రోత్కి, నేర్చుకోగలిగే శక్తికి అంటే లెర్నింగ్కి చాలా అవసరం. ఫోలేట్ మన బ్రెయిన్లోకి వెళ్ళలేదనుకోండి, అప్పుడు మనకి లెర్నింగ్, స్పీచ్ ఇంకా బిహేవియరల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. అయితే అందరికీ కాదు, కొంతమంది ఆటిజం స్పెక్ట్రంలో ఉన్న కిడ్స్కి ఈ ఫోలేట్ రిసెప్టర్ ఆటో యాంటీబాడీస్ ఉన్నాయి. అంటే ఈ కిడ్స్కి ఫోలేట్ అనేది బ్రెయిన్కి అందట్లేదు. ఈ ఆటో యాంటీబాడీస్ వల్ల ఫోలేట్ అనేది బ్రెయిన్కి అందట్లేదు ఈ కిడ్స్కి. అయితే ఈ ఫ్రాక్ టెస్ట్ చేస్తే ఈ యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. ఒకవేళ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దీని అర్థం ఏంటి? ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయ్యాయి, ఉన్నాయి అని. దీనివల్ల ఫోలేట్ బ్రెయిన్కి అందట్లేదు అని అర్థం కదా. సో డాక్టర్స్ అప్పుడు ఏం చేస్తారు? స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ఫోలేట్ అనేది ఇస్తారు. ఫోలినిక్ యాసిడ్ ఆర్ ల్యూకోవరిన్, అంటే రెండు సేమే. రెగ్యులర్ ఫోలేట్ లాగా కాకుండా ఈ ఫోలినిక్ యాసిడ్ అనేది డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళగలుగుతుంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే డోర్స్ బ్లాక్ ఉన్నా కానీ ఈ ఫోలినిక్ యాసిడ్ డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళగలుగుతుంది. ఈ ఫోలినిక్ యాసిడ్ అదే ల్యూకోవరిన్ వాడాక కొంతమంది కిడ్స్కి సోషల్ బిహేవియర్, స్పీచ్, లెర్నింగ్, అటెన్షన్ కొంచెం బెటర్ అయ్యాయంట. కొంతమంది పేరెంట్స్, క్లినిషియన్స్ అయితే చెప్తున్నారు. దీని మీద ఇంకా రీసెర్చ్ అయితే జరుగుతుంది, తొందరలో మనకు తెలిసిపోతుంది. అయితే ఈ ఫ్రాక్ టెస్ట్ అనేది ఆటిజం డయాగ్నోస్ చేయడానికి కాదు, జస్ట్ ఫోలేట్ అనేది బ్రెయిన్కి వెళ్తుందా లేదా అని తెలియజేసే టెస్ట్ మాత్రమే.